రేవంత్ రెడ్డికి మొదటి బేస్ పాట అనుకోవచ్చు. తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, ఇక సాగదు సర్కారు ఆట. తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, ఇక సాగదు సర్కారు ఆట. నాన్న నాన్న అనే పాట ఒక యూట్యూబ్ ఛానల్లో కనబడుతూ ఉంది. దానికి కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. గడ్డం సంతోష్కు సినిమా అవకాశాలు ఏమైనా వచ్చినాయి? పాడినా వెండి తెర మీద కూడా మీ పేరు పడ్డది. పడ్డది కానీ మనం అని తెలియదు. ఇదే అంటే తెర వెనకాల మనం అని తెర పేరు మాత్రం కనబడుతుంది, మొహం మాత్రం కనబడతలేదు. పాడినా. సీతక్కకి మీకు మధ్యలో పరిచయం గురించి అయినా లేకపోతే అనుబంధం గురించి అయినా మాట్లాడాలను. బాగా చెప్తే నన్ను ఎక్కడున్నావు రానంటది సింపుల్ గా. తమ్ముడు కొడుకు అంతే, వాళ్ళ కొడుకు వయసే కన్నా మాది కూడా అంతే ప్రేమగా చూసుకుంటది. తూర్పు కేతనమై ఉదయించను మహిళా ఋషి, ఎల్లలు ఎరుగక నిరంతరం గుర్తుంటదో నీ కృషి. నమ్మిన జనమెంట ఉండగా నిర్దేశిత మార్గదర్శి, ఎదుటోల్లా కలిదీచి తోడుండే అందరి మనిషి. వెలుగులు పంచుతూ ములుగు పల్లెలో ప్రతి గుండెలో మణి దీపం. జై 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 సీతక్క, జయ హో మా సీతక్క. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి కోసం ఏదైనా పాట ట్రై చేశారు? గడ్డి పోచ లెక్క చూస్తే ఏనుగు నోడించినోడు, అడుగుకొక్క యుద్ధాన్ని వీరుడయ్యి గెలిచినోడు, మట్టి గుండె చీల్చుకుంట చెట్టులాగా ఎదిగినోడు, ఉట్టిగానే ముఖ్యమంత్రి గద్దెనెక్కలేదు చూడు. చల్ సింగమలై అరరే సింగమలై భలే సింగమలై దూకుతుంటే రేవంతన్న పడి పడి దండం పెట్టింది చూడు ఏ గెలిపైనా. కోట్ల గొంతుకలను ఏకం చేసింది అనేటువంటి ఒక పాట బాగా వైరల్ అయింది. ఈ రోజు కూడా అదే పాటను బీఆర్ఎస్ వాళ్ళు, అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అందరూ వాడుతూ ఉంటారు. ఆ గొంతు కూడా మీరే. కోట్ల గొంతులను ఏకం చేసింది రజెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా, చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, అమర వీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా. మంత్రి గారు ఎప్పుడైనా అడుగుతారా అంటే ఎట్లున్నావు సంతోష్, మరి ఏంది ఎట్లా ఏమైనా ఉంటుందండి? ఇప్పుడు సహకారం అందించాలా అనేటువంటి సహకారం అనేది మనం అది ఎట్లా చెప్పాలి కానీ వాస్తవం చెప్పాలంటే ఆమె ఉన్నదన్న ధైర్యం అయితే ఉంటుందన్న మాకు. నేను ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ నెక్స్ట్ పోతాను, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తాను, సంవత్సరం జీతం లేదు నాకు స్టిల్ కూడా. మీకు బాగా నచ్చి అరే ఈ పాట నేను పాడడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నటువంటి సంతోషాన్ని ఇచ్చినటువంటి పాటలలో? అట్టా గాజులు గమ్మత్తుగా ఉన్నయవాణి, ఇట్టా సీరకు సీరంచు రైకలున్నయవాణి, అట్టా మిల్లగరాయే ఇట్టా సిన్నగరాయే, నన్ను చూడగరాయే పిల్ల మరదలు వాణి. గడ్డం సంతోష్ యూట్యూబ్ ఏం పెట్టలేదా? జిఎస్ మ్యూజిక్ అని ఉంటుంది నాది. లాయి లాయి లబ్బరు బొమ్మ నా బాబా బాలక్ష్మి, లాయి లబ్బ బుగ్గల గుమ్మ నా బాబా బాలక్ష్మి, సైస నిన్ను సైస మైసమ్మ కాడ చూసా, పైస మీన పైసా పైసక్కి చూస్తా మైసా, మైసాన మాట మోసమే దేవుడున్న రాజా, ఆ మాట మోసమాయరో దేవుడున్న రాజా. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ స్వరాష్ట్రం, తెలంగాణలో ఉన్నటువంటి పాపులర్ పొలిటీషియన్స్ ఎవరైనా కానీ ఆ గొంతుకు ఫిదా కావాల్సింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, ప్రస్తుత ఒకరిద్దరు మంత్రులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఆ గొంతును ఆస్వాదించాల్సిందే. ఆ గొంతుతో పని చేయించుకొని పైకి వచ్చారంటే అతిశయోక్తి కాదు. ఇక తన గొంతు ఫోక్లో కూడా కమలాపురం రోడ్డాట అంటూ ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో చక్కర్లు కొడతా ఉంది డిజిటల్ యుగంలో. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 10ల మంది పొలిటీషియన్స్కి 10ల సంఖ్యలో యూట్యూబ్లో ఫోక్ సింగర్గా, వీటన్నిటితో పాటుగా సామాజిక పాటలతో దూసుకెళ్తున్నటువంటి గడ్డం సంతోష్ను తొలి వెలుగు మీ ముందుకు తీసుకొచ్చింది.
దాదాపుగా ఎప్పుడు తను ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఇదే బహుశా మొదటి ఇంటర్వ్యూ అని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నా. అడపదడప 1-2 స్టేజ్ల మీద పాట పాడినప్పటికీ కూడా ఇదే మొదటి ఇంటర్వ్యూగా నేనైతే భావిస్తూ ఉన్నా. ఎస్, గడ్డం సంతోష్తోని మనం మాట్లాడదాం. అసలు ఏంటి గడ్డం సంతోష్, ఎక్కడి నుంచి వచ్చాడు, గడ్డం సంతోష్కి పాటలు ఎక్కడి నుంచి అబ్బాయి, గడ్డం సంతోష్ ఈ పాటల ప్రయాణంలో అనుభవిస్తున్నటువంటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నిజమేనా నేను అనుకున్నట్టుగా మొదటి ఇంటర్వ్యూ అనుకోవచ్చా? ముఖ్యంగా డిజిటల్ యుగంలో మొదటి ఇంటర్వ్యూ అనుకోవచ్చా? అవునన్న. ఇదిగో ఇప్పుడు నాకు తెలిసి తెలియనప్పుడు అప్పుడు ఇచ్చిన 2009, 2011 అప్పటి నుంచి ఎప్పుడు లేదు. మళ్ళీ ఫస్ట్ అంటే యూట్యూబ్ కాలం వచ్చిన తర్వాత మొదటి ఇంటర్వ్యూగా ఫస్ట్ ఎప్పుడు రాలేదు. కమలాపురం రోడ్ అట. దాదాపు యూట్యూబ్ మొత్తం చెక్ చేస్తే 100 మిలియన్ ప్లస్ కనబడుతూ ఉంది. మీరు పాడింది పాట అది. ఆ పాటతోనే ఒకసారి స్టార్ట్ చేద్దాం, తర్వాత ఇంటర్వ్యూ లోపలికి వెళ్దాం. కమలాపురం రోడ్డాట కాగితాల కంపెనీ, నువ్వు కంకర గొట్టొస్తావా వన్నేలాడి రాదమ్మా. కమలాపురం రోడ్డాట కాగితాల కంపెనీ, నువ్వు కంకర గొట్టొస్తావా వన్నేలాడి రాదమ్మా. నువ్వు కంకర గొట్టొస్తావా వన్నేలాడి రాదమ్మా. నీ పెళ్ళం చిన్నదిరో నీది మేఘశ్యామ, అది తిట్టి మన్ను వస్తదిరో నా ముద్దుల రాజయ్య. అది తిట్టి మన్ను వస్తదిరో నా ముద్దుల రాజయ్య. ఎడుగొట్టే రాత్రికి ఎర్రబా సొత్తాది, నువ్వు పయనమై రావమ్మో నా ముద్దుల రాజమ్మ. నువ్వు పయనమై రావమ్మో నా ముద్దుల రాజమ్మ. పొలిమేరా తోవల్లా ఎన్నేరా ఎలుగుల్లా, ఎట్టానేది బద్దునురో నా ముద్దుల మావయ్య. నేనెట్టా తిరిగి బద్దునురో నా ముద్దుల రాజయ్య. అటుకొండ ఇటుకొండ నడుమ నల్లగొండ, మన నలుగొండ పోదామే వన్నేలాడి రాదమ్మ. మన నల్గొండ పోదామే వన్నేలాడి రాదమ్మ. అన్న, ఈ పాటల గురించి కొద్దిసేపు ఆగి మాట్లాడదాం. ఫస్ట్ మీ పుట్టుక, మీ అమ్మ నాన్న, మీ వ్యవస్థ, మీ ఫ్యామిలీ, వీటి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ అసలు మీరు పుట్టింది ఎక్కడ, అమ్మ నాన్న గురించి చెప్పాలనుకుంటే? అన్న మాది వచ్చేసి ములుగు డిస్టిక్ అన్న. ఇప్పుడున్న ములుగు డిస్టిక్. ఇంతకుముందు ఎడ్నారం మండలం ఉండే, ఇప్పుడు మాది కన్నయ్యగూడెం మండలం, తుపాకులగూడెం. అది ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గరలో ఉంటుంది. అది మారుమూల ప్రాంతం. మాకు చిన్న గ్రామం సింగారం అనేటువంటి విలేజ్ మాది. అక్కడ నుంచి వచ్చినాయి. అప్పుడు అమ్మ నాన్న గురించి. అమ్మ మల్లమ్మ, అమ్మ పేరు. నాన్న పేరు పాపారావు. ములుగు ఏరియా అంటే సీతక్క అడ్డ అన్నట్టు. సీతక్క మీద కూడా మీరు చాలా పాటలు పాడినట్టున్నారు. కొద్దిసేపు ఆగి మాట్లాడుకుందాం వాటి గురించి. కానీ అసలు పాటల మీద గడ్డం సంతోష్కు ఎలా అబ్బింది అంటే ఎట్లా చెప్తారు? బేసిక్ ఏదంటే మాకు ప్రకృతి నేర్పినటువంటి విద్య అన్న ఇది. ఎందుకంటే మాది అటవీ ప్రాంతం. కొంచెం అప్పుడు మా సైడ్ కొంచెం అన్నలు వ్యవస్థ, నక్సల్ ప్రభావిత ప్రాంతం ఎక్కువ. బాగా ఊర్లలో వచ్చి మీటింగ్లు పెట్టడం ఇవన్నీ అవి ఇవి ఉంటుండే అన్న. అని చూస్తూ ఉండేది. అట్లనే మా నాన్న, నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మా నాన్న చిన్నప్పుడు ఈ మామూలుగా రాముల వారి గుడి అవి ఉంటాయి కదా, ఆ గుడి దగ్గర భజన పాటలు, భజన మామూలుగా వాళ్ళకి వచ్చిన పాటలు పల్లెటూర్లలో. అక్కడ మా సైడ్ రోడ్లు లేవు అప్పుడు. ఈ కరెంటు మేము చిన్నప్పుడు అంత పెద్దగా ఏమి ఉండకపోయేది. తెల్లదాకి కచేరీ చేసుకుంటూ ఉండేది. నాన్నతో పాటుగా పోయేది, నేను వినేది. ఇక అదొకటి, ఇక ఈ ప్రభావం ఒకటి, ఇవన్నీ ఎందుకో ఈ పాట వైపు తిప్పింది. ఫస్ట్ నాకు అసలు నేను పాట పాడతా, నేను సింగర్ నన్ను గుర్తించిన వ్యక్తి నా గురువు వెంకటరామ నరసయ్య అంటాడు. నేను చిన్నప్పుడు 3rd క్లాస్లో ఉన్నప్పటి నుంచి అయిన, అంటే నేను ఊర్లో కూడా మా ఊరికి స్కూల్ ఉండేది కానీ సార్లు చెప్పడానికి ఉండకపోయేది. ఆయన పాపం ఎందుకు వచ్చిండో తెలియదు. బేసిక్ ఆయన గవర్నమెంట్ టీచర్, అతను గవర్నమెంట్ టీచరు. కాకపోతే 3 స్కూళ్ళు మెయింటైన్ చేసేది, ఒకడే టీచరు. మా దగ్గర చదువు చెప్తూ లేరు. ఆయన ఎందుకో ఏదో ఉన్నది అన్నట్టుగా ఆయనకి ఏమర్థమైందో తెలియదు. సో అప్పుడు ఆయన, నా మ్యారేజ్ అయిందో కాలేదో నాకు అంత ఐడియా కూడా లేదు కానీ ఒక్కడే ఉండేది, ఆయనతో పాటుగానే ఉండేది నేను.
ఓకే. ఆయనే మెయిన్ మనకు స్టార్టింగ్ ఫస్ట్. మీ జీవితంలో మొదటిసారి పాడినటువంటి పాట ఏదైనా గుర్తుందా? ఎందుకంటే ఒక 10 మంది ముందో 20 మంది ముందో స్కూల్లోనో ఎన్నో ఒక పాడాల్సినటువంటి సందర్భం వస్తుంది. అన్ని ఉద్యమ పాటలు పాడుతుండే కానీ ఇప్పుడు ఉద్యమ పాటలే ఎక్కువ పాడుతుంది. అవే ఇక అవే ఎక్కువ ఉంటుండే ఉద్యమ పాటలు. అప్పుడు అంటే ఇవి పాడాలి అనేటువంటి తెలివి కూడా మాకు లేకుండే. ఆడ మాకు ఏం తెలియదు కదా, చిన్న చిన్న టేప్ రికార్డులు అవేవో, అది ఎవరు ఇంటికానో ఒకరింటి దగ్గర ఉండేది. వాళ్ళు జర సౌండ్ ఎక్కువ పెడితే అది ఈనేది, అవి వాడేది అంతే. వీటిని హామ్ చేసుకుంటూ ఉండేది అంతే. అంటే జీవితంలో పాటనే జీవితం అవుతుందని అనుకున్నావా ఆ టైంలో? నేనైతే అప్పుడు అనుకోలేదన్న. వాస్తవానికి నేను ఇంత దూరం వస్తా అనేది విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను 10th క్లాస్ చదివేంత వరకు కూడా మాకు రోడ్లు ఉండేది కాదన్న. రోడ్లు లేవు, ఏం లేవు మాకు. ఏటూరు నగరంలో నా 10th అయిపోయింది. మేము ఏదన్నా ఫెస్టివల్కి, వర్షాకాలం ఇట్లా ఏదన్నా ఫెస్టివల్కి ఊరికి పోవాలంటే కనుక మేము నడుచుకుంటూ పోయేదన్న. అంటే బురదలో పడిపోవాల్సిందే. ఇంకా బురదలో అయింది బట్టలు ఇట్లా పట్టుకుంటే ఒక్కరం కాకుండా ఒక 5-10 మంది మా ఏరియా నుంచి పోయేది. ఆ బట్టలు అన్నీ ఒక సంచిలో పెట్టుకొని మనిషి కోసం మోసుకొని ప్రయాణం చేసేది. ఇక బురద అంతా అట్లనే పోయేది. ఇక నడుచుకుంటూ పోయేది. దాదాపు ఒక 22 కిలోమీటర్లు ఉంటుంది అన్న. ఏదన్నా పండుగలు వస్తే కాలినడకే, లేకపోతే ట్రాక్టరు, ఏదోటి ఏది దొరుకుతుంది. ఇక ట్రాక్టర్ ఎక్కువ ఉండేది. ఆ ట్రాక్టర్ కూడా ఆ రోడ్లోకి వెళ్ళిపోతుంటే దిగబడితే మళ్ళీ మేము అందులో ఎక్కిన వాళ్ళ దిగి మళ్ళీ దాన్ని నెట్టుడు మొత్తం మీద నడుచుకుంటూ పోయినట్టే. అంతే. వాగులు మొత్తం వేటునారం వాగు ఉంటుంది అన్న. అప్పుడు బ్రిడ్జ్ లేదు మేము ఉన్నప్పుడు. అయితే పొంగులు పొంగుతుండే, అందులోకి వెళ్ళి మెల్ల దాటుకుంటే చిన్న చిన్న పిల్లలకు పోతుండే. ఇప్పుడు ఇక ఒకసారి ప్రేక్షకులకు ఒక మాట చెప్పాలి. ఎందుకంటే తన గొంతు అందరూ వినుంటచ్చు, దాదాపుగా చూస్తున్నటువంటి అందరూ కూడా ఈ గొంతును విన్నారు. కానీ ఈ మనిషే ఈ గొంతుతో ఉన్నాడని చెప్పేసి చాలా తక్కువ మంది తెలుసు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలంగాణ పులిబిడ్డ అనేటువంటి పాట అందరికి తెలుసు. కానీ ఆ పాట పాడినటువంటి వ్యక్తి గడ్డం సంతోష్ అని చాలా తక్కువ మందికి తెలుసు. నాకు తెలిసి ఆ మ్యూజిక్ డైరెక్టర్కు, ఆ రాసినటువంటి రైటర్కు, ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు నాలాంటి ఒకరిద్దరికి తప్పితే అందరికి తెలుసు అని అనుకోవట్లేదు. ఒకసారి ఆ పాట పాడిన తర్వాత ఆ పాటకు సంబంధించినటువంటి తాత్పర్యం ఏంది, అసలు ఎందుకు ఆ పాట పాడాల్సి వచ్చింది అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఆ తెలంగాణ పులిబిడ్డ ఒకసారి చాలా రోజుల కిందటిది, దాదాపు రేవంత్ రెడ్డికి మొదటి బేస్ పాట అనుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 పాటలు వచ్చినప్పుడు కూడా ఈ రోజు కూడా తెలంగాణ పులిబిడ్డ అనేది ముందు వరుసలోనే ఉంటుంది. అప్పుడు 2015లో అన్న అన్నకు అదే చిన్న ఇష్యూ జరిగి జైలు వ్యవస్థ ఉండే కన్నా, అప్పుడు సడన్ గా అప్పుడు చరణ్ అర్జున్ అన్న ఉంటుంది కదా, అన్న ఫోన్ చేసిన నాకు సడన్ గా ఫోన్ చేసి. అప్పుడు ఏంటంటే నిర్బంధం ఇదంతా ఉండే కన్నా, గవర్నమెంట్ వచ్చింది, టిఆర్ఎస్ గవర్నమెంట్, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్టే ఎవరు వాడమన్నా కానీ ఇబ్బంది పడుతుండే. కాకపోతే మనకు మొదటి నుంచి ఇంట్రెస్ట్, కాంగ్రెస్ మీద అభిమానం కొంచెం పర్సనల్గా ఉండే. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం, పాడినది వాడ, మనం పాట కోసం ఇంత దూరం వచ్చినాము చూద్దాం అనే ఉద్దేశంగా చరణ్ అర్జున్ అన్నలో కానీ పోయి పాడేసిన. అది ఇంతగానో వైరల్ అయింది అనే సంగతి కూడా మనకు తెలియదు. కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడున్న రికార్డింగ్స్ ఏమైనా జరిగితే కనుక ఎవరన్నా రిఫరెన్స్ ఉంటాయి కన్నా, మోడల్లో ఉండాలి, అయ్యో ఈయన వాడిని చూడు ఇట్లా వాడాలని చెప్పేసి ఆ పాట నాకే పంపుతారు. నేను వాడిన సంగతి వాళ్ళకి తెలియదు. ఇగో ఇట్లా వాడాలి, ఇగో ఇట్లా ఈ సింగర్ లెక్క వాడు అని అంటే నేనేరా నాయన అని చెప్పుకోలేము, నవ్వలే చెప్తా అది పాడింది నేనే అన్నాను. కొంతమంది చెప్తాం, కొంతమంది చెప్పలేము పరిస్థితి. అప్పుడు మంచి అయిందన్న. తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, ఇక సాగదు సర్కారు ఆట. తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, ఇక సాగదు సర్కారు ఆట. వాళ్ళు కుట్రలెన్ని చేస్తున్నా ఎదురొడ్డి నిలిచినవు అన్నా, వాళ్ళు కుట్రలెన్ని చేస్తున్నా ఎదురొడ్డి నిలిచినవు అన్నా, తుది విజయము నీదేనన్నా మా అన్న రేవంత్ అన్నా. తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, ఇక సాగదు సర్కారు ఆట. అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నది కానీ అప్పుడు ఇక వాళ్ళకు పాజిటివ్ గా మనకు ఇదిగా పాడేది అన్నట్టు. ఇంకా ఇంకో చరణం తీసుకోండి, పాడదాం.
అంటే ఈ వాస్తవానికి చరణార్జున అన్న చెప్పిన విషయం చరణం ఏంటంటే అన్నకు చాలా ఇష్టం ఇది. కొడంగల్లులో చిన్న దొరలను కొదమ సింహమై కుట్టాడినవు, కొదమ సింహమై ఎదిరించావు, రాష్ట్ర స్థాయిలో పెద్ద దొరలతో యుద్ధ పేరికి సిద్ధమైనవు, యుద్ధ పేరికి సిద్ధమైనవు, పద్మ వ్యూహంలో చిక్కుకుపోయిన అభిమన్యునివి కానే కావు, అభిమన్యునివి కానే కావు, ఉక్కు గుండెతో ప్రజల అండతో అర్జునుడల్లే గెలిచొస్తావు, అర్జునుడల్లే గెలిచొస్తావు. ప్రతిపక్ష నేతగా నీవు ప్రశ్నించే తెగువ తీరు, ప్రతిపక్ష నేతగా పోరు ప్రశ్నించే తెగువ తీరు, ఇక ఉద్ధృతమైపోతుంది ఉప్పెన నా పేదెవరు, తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట ఇక సాగదు సర్కారు ఆట. ఈ పాట దాదాపుగా నాకు తెలిసి అప్పుడు టీడీపీలో ఉండొచ్చు, ఇప్పుడు ప్రస్తుత సీఎం అప్పుడు టీడీపీలో ఉన్నట్టున్నాడు, ఒక ఇష్యూలో అనుకోకుండా అట్లా జరిగిపోయి ఉంటుంది. ఈ పాట మీరు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉండి పాడారు అన్న. ఏంటి అసలు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీపైన టార్గెట్ చేసిందా, చేయలేదా, వదిలేశారా, ఏంటి అసలు అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వాస్తవం చెప్పానంటే బాగా ఇబ్బంది అయిందన్న. అంటే ఇప్పుడు మనకు పాట మీద ఒక పిచ్చి, తర్వాత కట్ చేస్తుందంటే కొంచెం మనకు మొదటి నుండి మా సైడ్ ఉన్నటువంటి వ్యవస్థ, ఇప్పుడు ఈ ఈ ఈ వ్యవస్థకు పార్టీకి కూడా మేము దగ్గర అన్నమాట. మా తండ్రి గారు మేమందరం కూడా కమ్యూనిస్ట్ పార్టీ అటు అటు ప్లస్ ఏంటంటే ఈ అన్న కొన్ని టీడీపీ కాంగ్రెస్ వీటి కొంచెం మా సైడ్ ఎక్కువ ఉండే, అప్పుడు ఇది లేకుండా బీఆర్ఎస్ లేకుండా, మొదటి నుంచి ఇవి ఉండే కదా, మొదటి నుంచి బీఆర్ఎస్ లేదు కదా ఈ టీఆర్ఎస్. సో అట్లా మేము కొంచెం ఆకర్షితున్నాం ఆ పార్టీకి కూడా. పర్సనల్గా మన రేవంత్ అన్న అంటే నాకు ఇష్టం. ఓకే. పాడింది ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు, మొత్తానికి అయితే పాడేసి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది నాకు భజన. ప్రభుత్వం నుంచి అప్పుడు సాంస్కృతిక సారథిలో నేను జాబ్ చేస్తుండే, అదే సంవత్సరం కొత్తగా పెళ్ళి అయింది నాది. ఇక కళాకారుల పరిస్థితి అంటే అప్పుడు ఎట్లుండేది తెలుసు కదా, ఈ జీతం వస్తేనే జీవితం గడుస్తుంది అనే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ సిచ్యువేషన్ లో మనం జీతం కట్ అవ్వడం, జీతాలు కూడా కట్ చేసిరా, పార్ట్ ఎఫెక్ట్, జీతం ఆగిపోవడం, అది మనం ఎవరితో కొంచెం మనకు చెప్పాలంటే మూమెంట్ ఎక్కువ, ఎవరితో చెప్పాలి ఇది నాకు జీతం ఆగిపోయింది, నాకు జీతం వేయించండి అని చెప్పేటట్లు లేదు. సో ఇక ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. అప్పుడు వాస్తవానికి చెప్పాలంటే గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ లేదు. సరే వీళ్ళు నాకేం శత్రువులు కాదు, వాళ్ళు ఏం మిత్రులు కాదు, ఏం కాదు, కానీ పాట కోసం అనేది మనం పాడినాం అంతే. కాకపోతే అందులో కొంచెం గవర్నమెంట్ను ప్రశ్నించే విధానం ఉన్నది కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది అన్న వాస్తవానికి. కాకపోతే ఎవరికి చెప్పుకోలేకపోయింది. ఏదున్నా నాకు మంచి చెడు పెద్ద దిక్కు అక్క. ఎస్, నేను ఇప్పుడు అక్కడికే పోతున్నా. మీ ఎమ్మెల్యే ములుగు ఎమ్మెల్యే సీతక్క దాదాపు 2009 నుంచి 14 వరకు ఉండే, 14 నుంచి 18 వరకు లేకపోయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా కనబడుతూ ఉంది. ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నారు. సీతక్కకి మీకు మధ్యలో పరిచయం గురించి అయినా లేకపోతే అనుబంధం గురించి అయినా మాట్లాడాలని అంటే వాస్తవం చెప్పానంటే నేను ఓపెన్ చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడను, నేను బేసిక్ ఎవరితోని. మాకు అంతకుముందు ఎమ్మెల్యే అంటే ఎవరో మాకు తెలియదు అన్న. వీరన్ ఉండే, ఉదయం వీరన్ ఉండే, కాకపోతే ఇటు ఉండేది. మళ్ళా తర్వాత ఈయన ఉన్నాడు. ఆ బెల్ట్ ఏటూరు నగరం దాటిపోవడం అంటే మంగపేట సైడ్ రావడం అంటే మంగపేట వేరు, మళ్ళీ మా తుపాకులు కూడా రోడ్డు. ఇక ఇది ఇంకా దారుణం మాది, మరి ఆగమైన రోడ్డు. అంతగా మాకు వీళ్ళు పసరా వరకు డెడ్ ఎండ్. వీళ్ళు నాయకులు, వీళ్ళు మా కోసమే వస్తున్నారు, మా కోసం పని చేస్తారు అనేటువంటి విషయం మాకు చక్కగా తెలియదు అన్న వాస్తవం చెప్పనండి. ఎప్పుడైతే మా నాన్నగారు జరిగిపోయినారన్న, మా నాన్నగారు 13లో అప్పుడు అక్క ఇంటికి వచ్చింది, మా ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఏందనేది నాకు తెలియదు. సో నేను 10th ఉన్నప్పుడు అక్క ఫస్ట్ టైం కంటెస్ట్ చేసింది. అప్పుడు వచ్చినప్పుడు ఓకే, కొంచెం మనది లెఫ్ట్ సామ్రాజ్యం ఆ ఏరియా కాబట్టి అక్క అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. ఓకే ఉంటుంది మ్యాక్సిమం, అంటే జనం పట్ల మంచి అభిప్రాయం ఉంటుంది అనేటువంటి ఫీలింగ్తో ఉండేదన్న వాస్తవానికి. తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇక్కడనే క్యాంపస్లో చదువుకుంటున్నా. మా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడింది మా నాన్న. మా అమ్మ బాధపడుతుంటే వచ్చి ఓదార్చింది. అంటే ఆ ఓదార్చినందుకే నేను వచ్చిన ఉద్దేశం కాదు. సో ఆ మాట్లాడిన విధానం మంచిగా అనిపించింది.
భరోసాగా మీరు ఎవరిమైనా ఎప్పుడైనా రేపు నేనైనా నువ్వైనా ఎప్పుడు ఏం జరిగేది తెలియదు, ఏదో జరిగిపోద్ది, అంతా మీరు బాగా బాధపడద్దు. మీరు ఇప్పటికీ గోదావరి ఒడ్డుకు మా ఇల్లు ఉండే అన్న పాత ఇల్లు, ఊరికే చివరి ఇల్లు మాది. వచ్చి మంచి చెప్పి నా మీద ఇట్లా చేసి ఏం చేస్తున్నావు బిడ్డ అని అన్నది. అంటే చదువుకుంటున్నామ్మా అని చెప్పిన. అప్పటి నుండి నాకు బాగా ఇష్టం అన్న. ఇష్టం నేను నిజంగా చెప్పానంటే అంత మంచిగా తిరిగే నాయకులు అంటే ఓ ఎమ్మెల్యేని కావచ్చు, ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా కావచ్చు మా సైడ్ వచ్చిర్రంటే ఆమెతోని స్టార్ట్ అన్న. ఆమె ఈ చందులాలన్నప్పుడు అయితే నిజం చెప్తున్నా, చెప్పకూడదు పాపం ఇప్పుడు కానీ, అంటే మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అసలు ఆయన మా ఎమ్మెల్యే అన్న సంగతి మా వాళ్ళు ఎవరికి చక్కగా తెలియదు, మా అమ్మకే తెలియదు. మంత్రికి కూడా పనిచేసిండు, చేసిండు కానీ ఆయన మాకు ఎమ్మెల్యే 14 ఉన్నాడు కదా, అసలు ఆయన ఎమ్మెల్యే అన్న సంగతి తెలియదు. మా ఊరికి వచ్చినప్పుడు అడిగిర్రు ఇందులో ఎమ్మెల్యే ఎవరని. అట్లాంటి పరిస్థితి. ఇలాంటి సీతక్క కోసం మరి గడ్డం సంతోష్ ఎప్పుడైనా గొంతును పని చెప్పిండా, గొంతుకు పని చెప్పిండా? ఫస్ట్ కోవిడ్ అన్న నేను అక్కకు అంటే ఎలక్షన్ అప్పుడు పాడినా, ఊరు కదిలిందిరా వాడ కదిలిందిరా రేలా రేలా రే, ఉద్యమాల సీతక్క కదిలిందిరా రేలా రేలా రే అని ఎలక్షన్ అప్పుడు వాడిచ్చిన. ఇంకోటి కోవిడ్ సిచ్యువేషన్ లో అసలు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఈమె ఒక జెండా పట్టుకున్నదన్న. అక్క ఏంది సహాయం చేయాలనేటువంటిది వాగులు వంకలు అసలు ఏం లేదు. కోవిడ్ అప్పుడు ఈమె ఒక జెండా పట్టుకున్నదన్న. ఏంది అందరికి సహాయం చేయాలి. ఇక ఉంటామా పోతామా, ఎవరు పోతారు ఎవరు ఉంటారు అనేది ఎవరికి తెలియదు అప్పుడు. అవును అవును అవును. ఆ సిచ్యువేషన్ లో ఏం చేసిందనంటే ఇక పల్లెలు తిరగడం మొదలుపెట్టిందన్న. తిరగడం, ఆమె దగ్గర ఎంత ఉంటే అంత ఎవరన్నా దాతలు ఉండి ఇచ్చినా గానీ దాని పంచధైర్యం కూడా అప్పుడు ఎవరికి లేదన్న. ఎవరి మందులకు కూడా కష్టం, అసలు ఎవరు లేరు, ఆప్షన్ లేదు, ఏం లేదు, ఒక్కతే అందుకున్నదన్న. ఇక సంచి బుట్ట తట్ట అందుకున్నది. ఎవరికి నలుగురు నాలంటోళ్ళు నీలంటోళ్ళు కొంతమంది మా వెల్విషర్స్ ఉంటారు, అక్కకు సంబంధించిన వెల్విషర్స్. పోతే అందరం పోగొట్టే వస్తే అందరం వచ్చి అనేటువంటి సిద్ధాంతంతో అందరికి సేవ చేయాలనేది సంచులు పట్టిన పట్టిరు. సేవకు దిగిరన్న. అది మామూలు అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో చిన్న చిన్న వైరల్ అయింది. ఇక నాకు అనిపించింది అసలు నేను ఏమన్నా చేయాలి అనేటువంటి ఫీలింగ్ ఉండేది నాకు ఎప్పటికీ. ఆమె చేసే ఆమె తపన వేరే ఉంటుంది అన్న, ఆమె బయట వేరు ఉంటుంది కానీ అసలు డైరెక్ట్ ఆమెకు దగ్గర నుండి మాట్లాడితే తెలుస్తుంది నిజం, ఆమె నిజం అనేది అంత మంచిది. అప్పుడు తీసిన పాట. అక్కకు చెప్పలే, నేను ఏం చెప్పలేదు. మన చేతుల్లో లక్షల రూపాయలు ఇచ్చే సిచ్యువేషన్ కాదు, ఎవరు పైసలు గొంతు అంతే. మనం నేను కూడా ఏదో ఒక రకంగా సాయం చేయాలి అంటే జనానికి ఆమె చేసే సాయాన్ని చూపెట్టాలి జనానికి. అంటే మిగతా నాయకులు మిగతా ఇంకెవరన్నా ప్రజాప్రతినిధులు లేకపోతే ఇంకెవరన్నా కానీ మేల్కొంటారు కదా, ఓకే ఈమె చేస్తుంది ఏమో మనం ఆగమైపోతున్నాం, మరి రేపు పొద్దున మన పరిస్థితి ఏంది, మనం కూడా పోవాలనేటువంటి ఫీలింగ్ అని వస్తానే ఉద్దేశంగా అప్పుడు తీసిన నాకు. తూర్పు కేతనమై ఉదయించను మహిళా ఋషి, ఎల్లలు ఎరుగక నిరంతరం గుర్తుంటదో నీ కృషి, నమ్మిన జనమెంట ఉండగా నిర్దేశిత మార్గదర్శి, ఎదుటోల్లా కలిదీచి తోడుండే అందరి మనిషి, వెలుగులు పంచుతు ములుగు పల్లెలో ప్రతి గుండెలో మణి దీపం, జై 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 సీతక్క జయ హో మా సీతక్క, జేజేలు పలుకుతూ దేశం చూస్తున్నది నీ వంక, జై 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 సీతక్క జయ హో మా సీతక్క, జేజేలు పలుకుతూ లోకం చూస్తున్నది నీ వంక. ఇక అప్పుడు నాకు అక్క ఫోన్ చేసింది, ఎక్కడున్నావురా అని ఫోన్ చేసింది. అంటే నేను హైదరాబాద్లో ఉన్నాక, అరే అందరూ కోవిడ్తో భయపడి అందరూ ఊర్లలోకి వస్తుంటే నువ్వు ఒక్కని ఆడుండి ఏం చేస్తున్నారు, పిల్లలు ఎట్లున్నారు, మీ అమ్మాయికి ఇట్లా ఏడున్నది అని అంటే అందరం ఇరికిపోయినాం అక్క అయ్యింది, ఎట్లా మరి వస్తావా ఏమన్నా ఏర్పాటు చేయనా అన్నది. ఇక వద్దులేండి మీ పనులలో మీరు ఉండరు అన్నట్టుగా అని నేను ఉండిపోయినాను. ఇందిరా ఎవరు చేయించారా పాట, కొంచెం డిఫరెంట్ ఉంటుంది లాంగ్వేజ్, ఎవరు చేయించారా పాట, ఎవరు చేయలేదు నేనే ప్రేమ మీరు చేసి సాయం చూసి మంచిగా అనిపించింది నాకు, చేసిన నవ్వింది. డబ్బులు ఎవరు ఇచ్చారా, పైసలు ఏం లేదు, నా పని నేనే, నా ఫీల్డ్ అదే కదా. ఇప్పటికే
ఎవరెవరికి ఒక్కొక్కరికి తిండి లేక ఆగమాగం అవుతున్నారు. వృధాగా పైసలు ఖర్చు చేయకు, వృధా పైసలు ఖర్చు పెట్టుకోకు, ఎందుకు ఇవన్నీ మనకెందుకు, మనం చేసుకుంటూ పోవాలంతే అని అన్నది. అక్కడ ఇంకా నేను అది అయిపోయినా. చాలా చాలా మంది ఏం చేస్తారంటే తమ్ముడు మస్తు చేసినావు తమ్ముడు అట్లా చెప్పలేదు. నీ పరిస్థితి ఏందని ఫస్ట్ అడిగి ఏమన్నదంటే చాలా మంది ఏం చేస్తారంటే నాయకులు కానీ ఇంకొకరు కానీ ఏంటంటే తమ్ముడు మస్తు చేసినావు తమ్ముడు, అది తమ్ముడు ఇది తమ్ముడు అని మనల్ని ఇంకొక 2 ఎక్కించి కానీ నన్ను అట్లా అని లేదు. అరే పరిస్థితులు మంచిగా లేవు బిడ్డ, వృధాగా పైసలు అన్ని ఖర్చు పెట్టవు, మనం చేసే పని మనం చేద్దాం, ఎవరికో చూపెట్టాల్సుకోవాల్సిన అవసరం మనకు లేదు, ఏం కాదు. నువ్వు వీలుండి ఒకవేళ నీకు ఆడ ఇబ్బంది ఉన్నదంటే కనుక నేను ఏదన్నా బండి పంపించో ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను, నువ్వు చక్కగా ఇంటికి వద్దు అని చెప్పేసి అన్నది. సరే నాకు ఇబ్బంది అయిన రోజు నేను ఫోన్ చేస్తాలే అని చెప్పిన. తమ్ముడు ఆజాద్ గారు రాసిండు ఒక మాట, ఫోన్ చేయగానే తమ్ముడా వంది కూడా మా కాన్స్టిట్యున్సీ ములుగు, నాదేమో తుపాకులో కన్నయ్య కూడా, వందేమో ములుగు కన్నయ్య కూడా. వాడు తమ్ముడు రాసిండు, ఒక మాట చెప్పగా రాసిండు, అద్భుతంగా రాసిండు. నిరుపేదల కడుపులో కలిగిన పేదింటి ఆడపడచు నిర్బంధం నీడల ఒడిదుడుకులనే ఎదురించెను ప్రసి వయసు. నిరుపేదల కడుపులో కలిగిన పేదింటి ఆడపడచు నిర్బంధం నీడల ఒడిదుడుకులనే ఎదిరించెను ప్రసి వయసు. ఆకలనే ఊబిలో చిక్కిన బానిస బతుకులను చూసినవు, అణచిపేతపై ప్రశ్నల పిడుగై పెత్తందార్లనే కూల్చేసినవు. ఆకలనే ఊబిలో చిక్కిన బానిస బతుకులను చూసినవు, అణచివేతపై ప్రశ్నల పిడుగై పెత్తందార్లనే కూల్చేసినవు. ప్రజలంటే నీకు ప్రాణం, ప్రజాసేవలో ప్రయాణం, నీ మాట తీర్పు శాసనం, గమ్యానికి చేర మాధ్యమం, తీయని పలుకుల అమ్మతనం, బాధ బాపె సీతమ్మ గుణం. జై 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 సీతక్క, జయ హో మా సీతక్క, జేజేలు పలుకుతూ దేశం చూస్తున్నది నీ వంక. ఈ పాటనైతే ఇప్పటికీ మా కాన్స్టిట్యున్సీ లో అది పాడుతారు. అన్న అక్క కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు సడన్ గా చూస్తుంది, అరే అని చెప్పేసి మంచిగా అనిపిస్తుంది. మంచి రిలేషన్షిప్ అయితే కంటిన్యూ అవుతుంది. మీరు అనుకున్నట్టుగా ఒక పాటను అయితే అట్లా చేయాల్సి వచ్చింది. దాదాపు అక్కకు సంబంధించినటువంటి పాటలన్నీ మేమే పాడినాం. వేరే ఎవరు ఆజాద్ మీ కాంబినేషన్ లో వచ్చినటువంటి పాటలు కనబడతా ఉంటాయి, యూట్యూబ్ లో కనబడతా ఉంటాయి. అక్కకు సంబంధించినటువంటి పాటలన్నీ నేను పాడినాయి. ఇంకొకటి ఉంటుంది అన్న, అద్భుతంగా ఉంటది, సామాజిక సంఘర్షణ అని చెప్పేసి దాంట్లో ఒక హుక్ ఉంటది, అది పాడుతా. తూటాల మూట సుట్టిందిర నడుముకు ఆరన రంగాన, ఫిరంగితో పిడుగులు రాల్చిందిర పీడిస్తే జనంలోన, జబ్బకు తుపాకి తొడిగి జంగు నడిపిన ఐరన్ లేడీ, ఎదురు దెబ్బలకు కలబడి నిలబడను పోరాడి. ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణ రమా సీతక్క, ఐనోళ్ళ జనబంధమై వెలుగొందెను ఈ తూర్పు సుక్క. చాలా అద్భుతంగా ఉంటాను. అది కూడా మాకెప్పుడు కూడా పాట గిట్లా రాయండిరా, గిది చేయండిరా, అసలు పాట విషయం మాకు చెప్పదు. ఓకే, నాకైతే ఎన్నడు పాట గిది చేయరా, గది చేయరా, గిట్ల చేయరా అని చెప్పదు. బయట మాట్లాడుకునే విషయాలు అవన్నీ వింటే నాకు కొత్తగా అనిపిస్తుంది. అసలు అక్కడ జరిగేది వేరు, ఇక్కడ జరిగేది వేరు. అసలు మాతో నా విషయం ఆమె చెప్పదు. మేము ఏదన్నా అనిపించింది అనుకో, మనసులో ఏదైనా చేయాలని అన్నప్పుడు అది తెలియకుండా పట్టుకోపోతున్నాయి. అయితే తెలియకుండా రికార్డ్ చేసుకొని పట్టుకోకపోతే, రికార్డ్ చేసినప్పుడు కూడా బిజీగా ఉన్నప్పుడు ఆగురా బిజీగా ఉన్నా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అది విని బాగున్నదిరా అట్లరా ఇట్లా అని చెప్పేసి ఏనాడు మమ్మల్ని అది చేసింది లేదు. ఈ పాటలతో పాటుగా అప్పుడు మీరు తెలంగాణ సాంస్కృతిక సారథి ఇప్పటికి కూడా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలకు భజన చేయాలి, ప్రభుత్వాలకు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి భజన చేయాలి, ఖచ్చితంగా అది చేయాల్సిందే. మీ గొంతు ఆల్రెడీ తెలంగాణ పులిబిడ్డ దగ్గర ఐడెంటిఫై చేసారు. తర్వాత కోట్ల గొంతుకలను ఏకం చేసింది అనేటువంటి ఒక పాట బాగా వైరల్ అయింది. ఈ రోజు కూడా అదే పాటను బీఆర్ఎస్ వాళ్ళు, అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అందరూ వాడుతూ ఉంటారు. ఆ గొంతు కూడా మీదే. మాక్సిమం వాళ్ళు ఏ సభ పెట్టినా కానీ ఆ పాట స్టార్టింగ్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అన్న. ఏంటి అసలు ఆ పాట తాత్పర్యం ఏంది? ఆ పాటకు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసారు? అది
అంటే వాస్తవానికి ఫస్ట్ అది వరంగల్లో ప్లీనర్ జరిగిందన్న వరంగల్లో ఏదో పెద్ద సభ ఏప్రిల్ 27 ప్లీనరీ సభలో ఏదో పెద్ద సభ అన్న పెద్ద సభ జరిగింది. ఆ సభలో పాటలు అందరు చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు. అప్పుడు మాకు చైర్మన్ రస్మయ్య బాలకృష్ణ అన్న ఉండే అప్పుడు ఆ గవర్నమెంట్లో సాంస్కృతిక సారథికి. పాటలు రికార్డులు చేసారు, ఏమో చేసారు. పాట యశ్పాల్ అన్న రాసిండి ఇది. అయితే నాకు మిడ్ నైట్ ఈ పాటను వేరే వాళ్ళు పాడారు. మా ఫ్రెండ్ ఒక ఆయన వేరే ఒక ఆయన పాడిండి. ఆయన పాడిన తర్వాత మరి యశ్పాల్ అన్నకు నచ్చలేదా బాలకృష్ణ అన్నకు నచ్చలేదా నాకు తెలియదు. ఆ వాయిస్ ఏందనేది తెలియదు. కాకపోతే నాకు నైట్ 12 గంటలకు ఫోన్ వచ్చింది అన్న. 12 గంటలకు ఫోన్ వచ్చి తమ్ముడు ఏడు అంటే 12 గంటలకు ఏంటన్న ఇంట్లో అన్న పండుకున్నాను, ఇప్పుడే పండుకున్నాను. తమ్మి రేపు పొద్దుగాల ఒక స్టూడియో రేపు పొద్దున లేదు, రేపు మార్నింగ్ మనకు సభ ఉన్నది, నైట్ పాట అయిపోవాలి, నువ్వు అందుబాటులో ఉండి రాగలుగుతావు తమ్ముడు అని అన్నాడు. రమ్మని అని కాదు, రాగలుగుతాను. నాకు అప్పటికే 2 పేర్లు కూడా వలుకుతారు, ఎందుకంటే పలానోళ్ళు. ఇంకొక మ్యాటర్ ఏందని అంటే అప్పటికే నా జీతాలు ఆగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకైతే వాడతావు కానీ ఇది వాడవా అనేటువంటి ఆ భయం వచ్చింది. ఈ ఇంట్లో సరే అన్న నేను బయలుదేరుతున్నా, యశ్పాల్ అన్నకు ఫోన్ చేసిన, అన్న నేను బయలుదేరి వస్తున్నా అన్న. ఇంకా నైట్ నేను వచ్చేసరికి 12:30 అయింది. 1 గంటలకు రికార్డ్ చేసినాం అన్న. తెల్లారి రిలీజ్ అయింది పాట. కానీ ఇప్పటికి ఇంకా పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే అది వాడింది నేనన్న సంగతి వాళ్ళు ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలో కూడా తెలియదు. నాకు గొంతు తెలుసు. ఎప్పుడన్నా గట్టినే మంచి చెడు మన దోస్తులు మిత్రులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఆ పాటను పంపించుకో ఇట్లా రావాలి పాట అని అంటారు. అరే నాయన ఇది వాడింది కూడా. ఆ పాట ఒకసారి తీసుకుందాం. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా, చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, అమరవీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా, కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా, చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, అమరవీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా, త్యాగాల తెలంగాణ అమరత్వం వడిపట్టి సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచాము, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచాము, వలసాధిపత్యాన్ని తెగ నరికిన తెగువ మనది, కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా, కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. ఈ పాట పాడిరు, మొత్తానికి రిలీజ్ అయింది అన్న. రేవంత్ రెడ్డి పాట పాడిరు, ఆ పాట కూడా వైరల్ అయింది. అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి అన్న, అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని గడ్డం సంతోష్ ములకత అయ్యేటువంటి అవకాశం దొరికిందా? కేసీఆర్ అయితే మనకు కష్టం అన్న, ఇప్పుడు మనకు లేదు. అంటే ఇంత పాట పాడినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా పిల్లగాడు పిలుచుకురాని కూడా చెప్పే రకం కదా, అట్లాంటి అవకాశం ఏమన్నా వచ్చిందా? అప్పటికే మనం వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ నన్ను ఇప్పుడు ఆయన పాలించే పక్క పెడితే నన్ను పాలించే నా మీద కోపమే. సో అంత దూరం అవకాశం లేదు. మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది? అక్క తీసుకుపోయింది అంటే వాస్తవం చెప్పాను, సీఎం అయినాకన్నా సీఎం కాకముందుకా, లేకపోతే అప్పుడు తెలంగాణ పులిబిడ్డ సీఎం అండ్ తెలంగాణ పులిబిడ్డ అప్పుడు మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పిన అన్న, బొంబాయి మిఠాయి కనుక ఎట్లా ఆగుతాడు అన్నట్టు దాన్ని నేనే పాడినాను కొంతమంది చెప్పుకున్నారు. ఓకే, క్రెడిట్స్ కోసం నేనే పాడినాను పోయి కలిసిన కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరి పేరు వద్దులేని కానీ అది నేనే పాడినాను, ఇప్పటికీ ఆయనే పాడిన అనుకుంటూ ఉన్నారు. అన్న కూడా నేను రేవంత్ అన్న దగ్గరికి పోయినప్పుడు కూడా అరే సంతు అన్ని మాట్లాడిన సందర్భం ఉన్నది. నేను కలవలేదు అప్పుడు, ఏం లేదు. తర్వాత అక్క అరే నువ్వు ఏందిరా మరి ఇప్పుడు నువ్వు పుట్టిందే ఎన్నో అని అంటే నువ్వు ఇంకా కడలు తిరుగుకుంటే ఇది ఏందిరా మనకున్న దౌర్భాగ్యం ఇది రా అని చెప్పేసి తీసుకొని పోయింది అన్న. సీఎం అయిన తర్వాత సీఎం అయ్యే ముందు అంటే ఇప్పటికీ మేము నన్ను గుర్తుపడతాడు, ఇబ్బంది ఏం లేదు అట్లా అని చెప్పేసి మనకు వచ్చింది ఏం లేదు అక్కడ ఏం లేదు కానీ, కాకపోతే నేను పాడినని తెలుసు, నా వాయిస్ బాగా
ఇష్టపడతాడు. అప్పుడు ఆయన ఇంకొక పాట ఉండే అన్న, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక అప్పుడు ఇక భయపల్లి ఎట్లా నాకు జీతం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీకు అద్భుతమైన విషయం ఏంటంటే నేను ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ నెక్స్ట్ పోతాను, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తాను, సంవత్సరం జీతం లేదు నాకు స్టిల్ కూడా. ఓకే, సంవత్సరం జీతం కట్టు అప్పుడే కట్ అయింది అంటే లేదు అంటే నాకు ఆ రకంగా అయిపోయింది నా పరిస్థితి. ఇక ఇటు అక్క తొందిరుగుడు ఇటు ఇటు ఇదే జరిపింది, పోతే పోనీ అన్నట్టు వదిలేసిన. మొత్తం మీద కాంగ్రెస్ గెలిపించుకునే పరిస్థితి అప్పుడు అట్లనే ఉండే వాస్తవానికి. అప్పుడు కూడా ఇక అదే ఆయన కోసం ఇక వీళ్ళ కోసం కష్టపడే వ్యవస్థ. కాకపోతే ఏంటంటే మనం బయటికి రాక ఇదంతా మొత్తం ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏదైనా టీవీ షోసో లేకపోతే స్టేజ్ ప్లాట్ఫామ్స్లోనో గడ్డం సంతోష్ పాల్గొన్నాడు అంటే తక్కువ అన్న, తక్కువ. నేను మీ దగ్గర మీదే ఇప్పుడు యూట్యూబ్లో నేను ఇప్పుడే చెక్ చేసిన, నాన్న నాన్న అనే పాట ఒక యూట్యూబ్ ఛానల్లో కనబడతా ఉంది. దానికి కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. మీరు వాడుతా ఉన్నారు దానిలో ఉదయభాను సమయం కనబడతా ఉంది. అది ఇప్పుడు 2012 మొత్తం మీద అదొక స్టేజ్. వాస్తవం చెప్పాలంటే ఆ స్టేజ్ అక్కడ నుండి నేను ఇంతవరకు ఎప్పుడు నేను 2012 నుండి ఇంతవరకు నేను స్టేజ్ ఎక్కింది లేదన్న, ఏడగులు లేదు. ఒకసారి గద్దరన్న అప్పుడు మీరే సడన్ గా అందరిని ఇంటర్వ్యూలు చేస్తుంటే నన్ను మైక్ అప్పుడు ఒక పాట పాడినా. ఓకే, పాట ఒకసారి తీసుకో. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, ఆ ఓ మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిచిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసిగా ఊరంగా చూసుకుంటావు, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, ఆ ఓ కుటుంబ భారం అంత మోసుకొస్తాడు, బాధ్యతకు మారు పేరు వైనవు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నవో చెప్పలేమయా, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, ఆ ఓ సాయి చంద్ రాయడము, సాయి చంద్ ఎక్కువ పాడేది మీ గొంతు నుంచి చాలా వైరల్ అవుతున్నట్టు. యాక్చువల్లీ నేను ఎక్కడికన్నా ఇప్పుడు పోయినప్పుడు కూడా ఇది తెలుసు అన్న ఈ వయసు, కాకపోతే అప్పుడు మన చిన్న వయసు కానీ కొంచెం వయసు పెరిగేసరికి ముఖం ఇంకా అంత చేంజ్ అయిపోయింది. అప్పుడు అప్పుడు చిన్న ముఖం అంత చాలా వరకు అయితే గుర్తుపడతారు. సినిమాలలో ఏమన్నా వాడిందా గడ్డం సంతోష్కు సినిమా అవకాశాలు ఏమన్నా వచ్చినాయి? వాడినా వెండి తెర మీద కూడా మీ పేరు పడ్డది. పడ్డది కానీ మనం అని తెలియదు, ఇదే అంటే తెర వెనకాల మనం తెర పేరు మాత్రం కనబడుతుంది, మొహం మాత్రం కనబడతలేదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూతో చాలా మందికి తెలిసిపోతుంది. ఏ పాట ఏ సినిమాలలో? సీత మూవీలో వాడినన్న. అనుగురు బెన్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు మంచి ఎలక్షన్ మూమెంట్ అన్న. ఏంటంటే 2018 అనుకుంటా అయితే అన్న. 18లో ఏందన్నా ఎంపీటీ జెడ్పీసీ సంథింగ్ ఏదో ఎలక్షన్ జరుగుతున్నాయి, రోజుకు గొంతులు పెట్టాడు వాడే సిచ్యువేషన్. అప్పుడు సడన్ గా ఫోన్ వచ్చింది అన్న, అరేంజర్ కుమార్ అన్న అంటాడు, వైస్ పర్సన్ అన్న.
ఫోన్ చేసి అన్న ఎక్కడ ఉన్నా అంటే ఇంకెక్కడ ఉంటా అన్న స్టూడియోలో ఉన్నా ఉమ్. మనకు బతుకుదెరువు ఏదో నడిపిస్తాను. స్టూడియోలో ఉన్నా అని చెప్పేసి అంటే అమూల్య స్టూడియోలు ఉండే వీరన్న దగ్గర ఉమ్. సడన్ ఫోన్ చేసి అన్న ఇట్లా అనుప్రూవెన్స్ గారు ఫోన్ చేసినారు మీరు రాగలుగుతారా అంటే ఎక్కడికన్నా నాకు తెలియదు మనకు సంగీతం మనకి టచ్ లేదు కన్నా అని నేను భయపడ్డా. అన్న మీరు ఎందుకన్నా మీరు రండి ఫస్ట్ రామనేటి స్టూడియోకి రండి అన్న అన్నాడు. నేను పోగానే అనుప్రూవెన్స్ గారు ఆడిపోగా నమస్కారం సార్ అన్న నమస్తే అమ్మ ఇది పాడుతామని సరే సార్ అని ట్రై చేస్తానన్న. అప్పటికి వాయిస్లు పోయినాయి కానీ అయినా అది బాగా టాప్ ఉన్నది చాలా మందితో పాడించింది అంటున్నాడు. నాకంటే ముందు క్యూ వాయిస్ వేరే వాళ్ళు పాడినారు కానీ కొంచెం నోట్ రీచ్ కాలేదు. నన్ను పాడమన్నాడు. పాడమంటే నేను ట్రై చేసిన పాడమ్మ ఫైనల్ అన్నాడు. ఓకే మీకు అవకాశం వచ్చేసింది. కాదు తక్కువ రోజులు గుర్తుందా ఒక పళ్ళు ఏమైనా పాడగలుగుతాం? ఫస్ట్ సాకి పాడతా గుర్తు. పాడ. ఒంటి తీరు పానకోవా నడక చూస్తే అంసనావా సోకు బరువు మోయగలవా సాయమొస్తాం సయ్యనవా బుల్లెట్ ఇదే బుల్లెట్ మీద వచ్చే బుల్రెడ్డి రాకెట్ మీద వచ్చే రామ్ రెడ్డి బుల్లెట్ మీద వచ్చే బుల్రెడ్డి రాకెట్ మీద వచ్చే రామ్ రెడ్డి ఉమానయ్య గారు నేను ఇద్దరం పాడినా. మొత్తం మీద ఈ పాట సినిమాలోకి అయితే ఎక్కింది. ఆ తర్వాత కూడా ఫోన్ చేసినారు. కాకపోతే ఇక మనం ఒక్కోసారి ఏమో ఇక్కడ ఉంటామే ఒక్కోసారి ఏమో ఊర్లో ఉంటాం. మళ్ళీ దానికి టైం కేటాయించాలి. అదంతా కొంచెం రిస్కీ టాస్క్ అంట. ఊరికి పోయినప్పుడు కూడా మా ఊర్లో ఇప్పటికి కొన్ని వేరే సిగ్నల్స్ ఉండవన్న. ఇట్లాంటి చాలా నేను లాస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే సిగ్నల్ లేక ఫోన్ సిగ్నల్ లేక ఇట్లాంటి సందర్భాలు లాకు అందుకే ఇక్కడ ఇక్కడ ఉండడానికి. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి కోసం ఏదైనా పాట ట్రై చేశారు? ఎందుకంటే అప్పుడు తెలంగాణ పులిబిడ్డ అనేది ఫుల్ వైరల్ అన్న అందరికి తెలిసినటువంటి పాట. సీఎం అయిన తర్వాతనో లేకపోతే సీఎం అవుతాడు అనే మూమెంట్ పాడినా చాలా పాడినా రీసెంట్ ఒకటి పాడినా. రీసెంట్ గా అన్న బర్త్డే అప్పుడు ఏమనుకుంటా రిలీజ్ చేసిన గడ్డి పోచ లెక్క చూస్తే ఏనుగు నోడించినోడు అడుగు కొక్క యుద్ధాన్ని వీరుడయ్య గెలిచినోడు మట్టి గుండె చీల్చుకుంట చెట్టులాగా ఎదిగినోడు ఉట్టిగానే ముఖ్యమంత్రి గద్దెనెక్కలేదు చూడు చోల్ సింగమలై అరరే సింగమలై బలే సింగమలై దూకుతుంటే రేవంతన్న పడి పడి దండం పెట్టింది చూడు ఏ గెలిపైన సింగమలై దూకుతుంటే రేవంతన్న గుడిగట్టింది జనం గుండె గుండెలా సింగమలై దూకుతుంటే రేవంతన్న పడి పడి దండం పెట్టింది చూడు ఏ గెలిపైన సింగమలై దూకుతుంటే రేవంతన్న గుడిగట్టింది జనం గుండె గుండెలా. ఈ పాట రీసెంట్ గా వచ్చిందా? ఇది కూడా చాలా వరకు అక్కడక్కడ విన్నట్టున్నాం కానీ గొంతు విషయంలో మాత్రమే ఒక డౌట్ కానీ అన్యాయం అనుకోవాలో. ఇంకా టీఎస్ఎస్ లో కొనసాగుతున్నారా మీరు? ఏంటి ఫస్ట్ ప్రస్తుతము ఫినాన్షియల్ స్టేటస్ ఏంటంటే ఏం చెప్తారు? అక్కడక్కడ హిట్స్ కనబడతా ఉన్నాయి, గొంతు ఏదో నడుస్తా ఉంది, కమలాపురం రోడ్ అని యూట్యూబ్ ఏదో పాట వచ్చినట్టు. అది అన్న ప్రసాద్ అన్న రాసిండు, మానకూర ప్రసాద్ అన్న. బొమ్మకంటి అర్జున్ అన్నది అన్న మిగతా లిరిక్స్ అన్నగా ఇది. ఇంకా మనల్ని ఏముంటది అన్న ఫైనల్ స్టేటస్ ఏముండదు, ఈ పాటలు పాడడం. సీతక్క మంత్రి అయింది, మీరు పాటలు అందించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. ఏదో ఒక అవకాశం వస్తుంది అన్నటువంటి కాన్ఫిడెంట్ అయితే ఉండాలి కదా. ఇప్పటివరకు అయితే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఏమైతే లేదన్న లేదు, మనం ఉంటుందని మనం ఎప్పుడు ఆలోచన కూడా రావట్లేదు ఎందుకు నాకు. ఓకే నాకు ఉన్నటువంటి మనస్తత్వం ఎట్లాంటిది అంటే నేను పోయి అడగనన్నా, నాకు ఇట్లా ఇది అని చెప్పేసి అడగను. ఓకే వాళ్ళకు కూడా అంటే నేను ఓపెన్ చెప్పానంటే మా వాళ్ళు ఏమనుకుంటారు తెలియదు, కాంగ్రెస్ పార్టీకి ఒకటి మాత్రం అది మంచి అంటే ఎట్లా చెప్పాలో నాకు అర్థం తెలియదు కానీ బీఆర్ఎస్ వాడుకున్నట్టుగా కళాకారుని కాంగ్రెస్ పార్టీ వాడుకోలేదన్న. ఓకే వాడలేదు. అంటే కేసీఆర్ కు కళాకారుల విషయంలో ఎట్లా వాడాలి ఏం చేయాలనేది తెలుసు అంటారు. అంటే వాస్తవం చెప్పండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు మా మిత్రులు ఉన్నారు కదా, ఇప్పుడు మా సందీప్ నా ఫ్రెండ్స్ వాళ్ళు. అవును అవును, ఇక అందరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళేమో ఆ బాట పట్టిర్రు, నేనేమో ఈ బాట పట్టిన మొదటి నుంచి. వాళ్ళకు ఉండే ఇంటెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, నడుస్తూ ఉంటుంది. అంటే చూడండి, వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షంలో ఉన్నా కానీ వాళ్ళు పాటను గౌరవించే విధానం వేరే ఉంటుంది అన్న. అవును అవును,
మరి మాది ఏందనేది ఇప్పుడు సందిగ్ధం. మంత్రి గారు ఎప్పుడైనా అడుగుతారా అంటే ఎట్లున్నావు సంతోష్, మరి ఏంది ఎట్లా ఏమైనా ఉంటుందండి. ఇప్పుడు సహకారం అందించాలా అనేటువంటి మాటలు? సహకారం అనేది మనం అది ఎట్లా చెప్పాలి కానీ వాస్తవం చెప్పాలంటే ఆమె ఉన్నదన్న ధైర్యం అయితే ఉంటుందన్న మాకు. ఈ రోజు కాకపోతే రేపైనా కానీ ఏదో ఒక రకంగా నన్ను పడేస్తుంది, ఒడ్డున పడేస్తుంది, నా పిల్లల కోసం నా భార్య కోసం నా కోసం పనిచేస్తుంది అన్నటువంటి ఒక ఆశ ఉందంటారా? అవన్నీ మనం చెప్పలేములే కానీ ఒక నమ్మకం అయితే ఉంటుందన్న. అంటే ఎప్పుడు కూడా ఆమె ఇప్పుడు అక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నదో, ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఎట్లా ఉన్నదో, మంత్రిగా అయినప్పుడు కూడా మాత్రం అట్లా ఉంది. ఓకే, ప్రేమ మొత్తం ఆ బిడ్డ సంతోష్ ఇట్లా అదే కంటిన్యూషన్. బాగా చెప్తే నన్ను ఎక్కడున్నావు రానంటది సింపుల్ గా. మొదటి నుంచి అదే పిలుపు. లైక్ ఏంటంటే తమ్ముడు కొడుకు అంతే, వాళ్ళ కొడుకు వయసే కన్నా మాది కూడా. అవును అవును, సూర్యం వయసు. అట్లనే పిలుస్తా ఉంటది, అంతే ప్రేమగా చూసుకుంటది. నన్నొక్కనే కాదన్నా, మా ఇప్పుడు కొంతమంది యూత్ కావచ్చు, ఇప్పుడు నియోజకవర్గంలో పనిచేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, అప్పుడు పోతాం కదా మేము కూడా. మా ఏరియాకి పోయినప్పుడు ఏడు నువ్వు పోదాం పరా అని అంటే సడన్ గా ఏదో బండి ఎక్కి పోతాం కదా, అందరితో అట్లే ఉంటది దాదాపుగా. అందుకే బాగా ఇష్టం. ఎందుకు చివరగా ఒక ఫోక్ సాంగ్ తో నేను చేద్దాం, మీకు బాగా నచ్చి అరే ఈ పాట నేను పాడడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నటువంటి సంతోషాన్ని ఇచ్చినటువంటి పాటలలో అన్న ఏదో ఒకటి తీసుకొని ఎండ్ చేద్దాం. అట్టా గాజులు గమ్మత్తుగా ఉన్నయవాణి, ఇట్టా సీరకు సీరంచు రైకలున్నయవాణి, అట్టా మిల్లగరాయే ఇట్టా చిన్నగరాయే, నన్ను చూడగరాయే పిల్ల మరదలు వాణి, నన్ను చూడగరాయే పిల్ల మరదలు వాణి. ఓ ఎన్నెనా ఎడమ కన్ను అదురుతాంది నన్నిట చూడే, ఓ ఎన్నెనా నువ్వే నా ప్రాణమని కన్నను కలలే, ఓ ఎన్నెనా ఎడమ కన్ను అదురుతాంది నన్నిట చూడే, ఓ ఎన్నెనా నువ్వే నా ప్రాణమని కన్నను కలలే. మళ్ళీ మొన్న డీజే వర్షన్ ఇంకోటి వేసినారు మహేష్ అన్న అని చెప్పేసి, లాయి లాయి లబ్బరు బొమ్మ నా బాబా బాలక్ష్మి, లాయి లబ్బ బుగ్గల గుమ్మ నా బాబా బాలక్ష్మి, లాయి లాయి లబ్బరు బొమ్మ నా బాబా బాలక్ష్మి, లాయి లబ్బ బుగ్గల గుమ్మ నా బాబా బాలక్ష్మి. ఇది రిలీజ్ అయింది. ఇంకోటి సైస నిన్ను సైసా మైసమ్మ కాడ చూసా, పైస మీన పైసా పైసక్కి చూస్తా మైసా, మైసాన మాట మోసమే దేవుడున్న రాజా, ఆ మాట మోసమాయరో దేవుడున్న రాజా. ఓలు బొంబై కాడా బొంబై సెంటరు కాడా, మూడు దిక్కుడు కాడా మూడు నల్లల కాడా, ముచ్చాటడుదమె గంగు కమ్మ కత్తుల గంగు, ముచ్చేటడుదమె గంగు కమ్మ కత్తుల గంగు, ముచ్చేటడుదమె గంగు కమ్మ కత్తుల గంగు. జనరల్ గా మనం పాటలు ఇది అలవాటు అయింది, పాటలు పాడేటప్పుడు వాళ్ళు పాట ఇస్తే చూసుకుంటా వాడే కదా కామన్, సింగర్ కు లిరిక్ పాడాల్సిందే అంతే. లిరిక్లు గుర్తులేక ఏదైనా యూట్యూబ్ పెట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు అందరూ. గడ్డం సంతోష్ యూట్యూబ్ ఏం పెట్టలేదా? యూట్యూబ్ ఛానల్ అంటే నాది ఉంటదన్న చిన్నగా, కాకపోతే నేను ఎక్కువ దాన్ని ఏదో అంటే సంపాదించుకునేటువంటి వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు. చాలా వరకు ఫోక్ సింగర్స్ గొంతున్నటువంటి అందరూ కూడా ఏదో రకంగా ఎంతో కొంత మంత్లీ ఇన్కమ్ అయితే ఆశిస్తూ ఉన్నారు. దాని నుంచి వెళ్ళి మీరు అట్లాంటి ప్రయత్నం ఏం చేయలేదు? నేను నా దాంట్లో మొత్తం భాగవతం అంత ఈ రేవంత్ రెడ్డి అక్కది ఫోక్ తక్కువ ఉంటాయి, ఇవే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు పెడుతున్నా అన్న. ఓకే, ఇప్పుడిప్పుడే పెడుతున్నా. జిఎస్ మ్యూజిక్ అని ఉంటుంది నాది. జిఎస్ గడ్డం సంతోష్ సాంగ్స్ అని కూడా అన్ని వస్తాయి. జిఎస్ మ్యూజిక్ అని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఒక నమ్మక ద్రోహం అనేటువంటి ఒక పాట చేస్తున్నాను. ఉందా? పాడొచ్చా ఇక్కడ? మరి రిలీజ్ కాలేదా? నో ప్రాబ్లం, పాడండి, కొంచెం పాడండి, అది క్లోజ్ చేద్దాం. సృష్టిలో ప్రతి మనిషికి ఎదురయ్యే అనుభవం, తెలిసి చేసే రహస్యం, వెనక నుండి వెన్నుపోటు పొడిచే స్వభావం, అదే నమ్మక ద్రోహం. నమ్మించినట్టేట ముంచె ప్రవాహం, మిత్రులు చేసే మోసం, ఎదుటి వారి బలహీనత వీళ్లకు బలం, నిత్యం జరిగే కార్యం. ఇదన్నా ఇట్లనే పోతుందా? ఇదొక ఏదో బ్లాస్ట్ అయ్యేటట్టు కొడతా ఉంది. అంటే ప్రతి ఒక్కరి జీవితం ఉంటుంది అన్న, ప్రతి ఒక్కరికి నిత్యం జరిగే. ఇది నేనే అనుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ సంతోష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది గడ్డం సంతోష్.
తన యొక్క ప్రస్థానము, తన యొక్క జీవితము, తన యొక్క పాటల ప్రపంచాన్ని ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం తొలివేలుగా అయితే చేస్తూ ఉంది. ఆ గొంతు మీరు వింటున్నటువంటి గొంతు ఈ మొహమే అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే తొలివేలుగు గడ్డం సంతోష్ను మొదటిసారి ఇంటర్వ్యూ కోసం అయితే పిలిచింది. చూస్తూనే ఉండండి తొలివేలుగు.